అధికారులకు ఎంపీ ఈటెల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. ఐఏఎస్ లో ఐపీఎస్ లో చట్ట ప్రకారం నడుచుకోవాలి అన్నారు. బాస్ల ఆదేశాలు కాదు నిబంధనల ప్రకారం పనిచేయండి అంటున్నారు. లేదంటే శ్రీలక్ష్మి సహా కొందరు అధికారులకు పట్టిన గతే పడుతుంది అని చెప్తున్నారు. మేం కూడా బుక్ రాస్తున్నాం అంటున్నారు ఎంపీ ఈటెల రాజేందర్. లెక్కలతో సహా బయటపెట్టే రోజులు త్వరలోనే ఉన్నాయని చెప్తున్నారు ఎంపీ ఈటెల. నేను ఒకటే అంటున్నా, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ పనిలో పెట్టుకోవాల్సి అక్కడ ఉన్నది, దృష్టి పెట్టాల్సి అక్కడ ఉంది. కానీ మొత్తం నేనే ఇలా ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ముఖ్యమంత్రి గారి సలహాదారులు, ముఖ్యమంత్రి గారి బంధుమిత్రులు, ముఖ్యమంత్రి గారి మిత్ర పక్షాలు ఆయన కూడా కూర్చొని పైరలు చేస్తా అంటే ఎక్కడ నడుతాయని చెప్పండి. ఇవన్నీ లెక్కలతో సహా బయట పెట్టే రోజు వస్తుంది. తప్పించుకోలేరు. వాళ్ళు అనుకుంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తారు. తప్పించుకోవడానికి వీల్లేదు. ఆయన అప్పుడు అన్నట్టు చూసినా రెడ్ బుక్ రాస్తున్నా అని చెప్పి మేము కూడా ఒక బుక్ రాస్తున్నాం. ఇక్కడ మేము కూడా ఒక బుక్ రాస్తాం. ఇవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా కాషాయ బుక్ రాస్తాం. మేము ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కాషాయ బుక్ రాసిన నాడు తప్పకుండా అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ చట్ట ప్రకారంగా నడుచుకోండి తప్ప ఇవాళ వాళ్ళ బాసుల ఆదేశాలకు లోబడి పనిచేస్తే గతంలో శ్రీలక్ష్మి ఎట్లా జైలు పాలైంది, ఇవాళ అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లా జైలు పాలవుతున్నారు, రేపు అనేక మంది విదేశాలు ఎట్లా దాక్కుంటున్నారు, మీకు కూడా గతి పట్టకుండా చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళు చంద్రబాబు నాయుడిని చూసిండ్రు, వాళ్ళు రాజశేఖర్ గారిని చూసిండ్రు, వాళ్ళు రోషయ్య గారిని చూసిండ్రు, కిరణ్ కుమార్ గారిని చూసిండ్రు, మొన్నదాకా కేసీఆర్ని చూసిండ్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తారు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే యథా రాజా తదా ప్రజ. నువ్వు చక్కగా ఉంటే, నువ్వు పనివంతునివైతే, నువ్వు శుద్ధపూసలాగా ఉంటే వాళ్ళు కూడా పనిమంతుల్లాగా పనిచేస్తారు, శుద్ధపూసలాగా ఉంటారు. కానీ నువ్వు మాత్రం శుద్ధపూసలాగా లేకుండా వాళ్ళు శుద్ధపూస అంటే ఎట్లయితుంది? యథా ప్రజా తదా రాజ కాదు సుమా, యథా రాజా తదా ప్రజ. రాజు ఎట్లా ఉంటారో వాళ్ళు అట్లా పనిచేస్తారు. కేసీఆర్ ఆనాడు లోపడేవాడిని లోపడేసిండు రాజు, ఈ భూమిని ఇచ్చేవాడిని ఇచ్చేసిండు, చట్టం లేదు పాడలేదు. నేను చాలాసార్లు హెచ్చరించాను. అందుకని ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మీరు 30-35 సంవత్సరాల సర్వీస్లో ఉండేవాళ్ళు కాబట్టి ఎవరు ముఖ్యమంత్రులు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా మీ బాధ్యతను తూచా తప్పకుండా నిర్వర్తించండి, మీ గౌరవాన్ని కాపాడుకోండి, బానిసల లెక్క పనిచేయకండి అని చెప్తున్నాను.